హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. WCDC నుంచి మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నంద్యాల నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీని చేయడానికి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో చాలా రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు. అంటే 7th క్లాస్ చదివిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి, అదేవిధంగా 10th క్లాస్ చదివిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్లో చాలా ఉద్యోగాలను అయితే రిలీజ్ చేశారు. అయితే మనకి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ గా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయింది. ఇందులో డాక్టర్ ఉద్యోగాలు, కుక్ ఉద్యోగాలు, హెల్పర్ ఉద్యోగాలు, ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి శాలరీ అనేది 7,944 రూపాయల నుంచి మనకు 20,000 రూపాయల వరకు ప్రతి నెల శాలరీ అనేది ఉంటుంది. మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్ అనేది మీరు ఆఫ్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. వీళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు చూడండి. ఇది వచ్చేసి వీళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్. నేను దీన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ కి ఎవరెవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు. nandyal.ap.gov.in లో మీకు అఫీషియల్ వెబ్సైట్ అంటే దాంట్లో అఫీషియల్ గా పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అక్కడ కూడా ఉంటాయి. లేదనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను. ఇందులో వచ్చేసి డాక్టర్, కుక్, అదేవిధంగా హెల్పరు, అలాగే నైట్ వాచ్మెన్, అదేవిధంగా పీటీ ఇన్స్ట్రక్టరు, అదేవిధంగా సైకో సోషల్ కౌన్సిలరు, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు డిగ్రీ క్వాలిఫికేషన్ తో కూడా ఇందులో పోస్ట్ ఉన్నాయి. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, MBBS, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు కూడా పోస్టులను డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇవి. డాక్టర్, అదేవిధంగా కుక్, వీళ్ళకి వచ్చేసి ఈ విధంగా సాలరీస్ అయితే ఉంటాయి. అదేవిధంగా హెల్పరు, అదేవిధంగా నైట్ వాచ్మెన్ కి వచ్చేసి 8,000 రూపాయల సాలరీ ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ కి వచ్చేసి 10,000 ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ కి వచ్చేసి 18,000 రూపాయలు ఉంటుంది. కౌన్సిలర్ కి వచ్చేసి 20,000 రూపాయల శాలరీ ఉంటుంది. సో ఈ విధంగా మనకు అఫీషియల్ వెబ్సైట్ లోనే వాళ్ళు మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు. మినిమం 25 సంవత్సరాల వయసు దగ్గర నుంచి మీరు 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మాక్సిమం 45 సంవత్సరాల వాళ్ళు కూడా నోటిఫికేషన్ డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎగ్జామ్ ఏమి ఉండదు. అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. దానికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే సెండ్ చేయాలి. వాళ్ళ అప్లికేషన్ ఎక్కడికి సబ్మిట్ చేయాలి, ఎక్కడికి అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాలి అనే అడ్రస్ కూడా మనకి వీళ్ళు ఇచ్చేసారు. ఇన్నే డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫీసర్. సో వీళ్ళకి సంబంధించిన అడ్రస్ ఇదంతా ఇచ్చారు. నేను క్లియర్ గా డీటెయిల్ చెప్తాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకు అఫీషియల్ గా వచ్చినటువంటి పీడిఎఫ్, అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది మనకు అఫీషియల్ గా రిలీజ్ అయింది. చూడండి, మిషన్ వాత్సల్య పథకం కింద కొన్ని పోస్టులు, అలాగే మిషన్ శక్తి పథకం కింద కొన్ని పోస్టులు, మిషన్ పోషన్ అభియాన్ కింద కొన్ని పోస్టులు, మొత్తము 3 విభాగాల్లో పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్ట్ అన్నింటికి కూడా వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఇది ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేస్తున్నారో అప్లై చేసే పోస్ట్ పైన ఇక్కడ రాసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసి వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా చాలా పేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. తెలుగులో, అదేవిధంగా ఇంగ్లీష్లో 2 లాంగ్వేజ్లలో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. మీరు కావాలనుకుంటే ఇంగ్లీష్లో అయినా పంపించుకోవచ్చు, లేదంటే తెలుగులోనే పంపించుకోవచ్చు. అదేవిధంగా సపరేట్ గా అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ వాళ్ళు మిషన్ వాత్సల్య పథకం కింద కొన్ని పోస్టులు రిలీజ్ చేశారు, మిషన్ శక్తి పథకం కింద కొన్ని పోస్టులు, అదేవిధంగా పోషన్ అభియాన్ కింద ఉన్నాయి. కాబట్టి సపరేట్ అప్లికేషన్స్ అయినా కూడా మీరు పంపించుకునేదానికి సపరేట్ నోటిఫికేషన్ లో మీరు వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇక్కడ ఏ పోస్టులు ఉన్నాయి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, అదేవిధంగా వాళ్ళ వయసు ఎంత ఉండాలి, శాలరీ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి జనరల్ డాక్టర్, అదేవిధంగా స్టేట్ అడాప్షన్ కేంద్రం పొన్నాపురం నంద్యాల డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి పార్ట్ టైం లో మనకి ఈ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. 25 నుంచి 42 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి వచ్చేసి 9,930 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు కుక్ వచ్చేసి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వీళ్ళకి వచ్చేసి 30 నుంచి 45 సంవత్సరాలు ఉండాలి. 10,000 రూపాయల శాలరీ వీళ్ళకి కూడా ఉంటుంది. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్, వీళ్ళకి వచ్చేసి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. వీళ్ళు కూడా 45 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. 8,000 రూపాయల శాలరీ వీళ్ళకి ఉంటుంది. అదేవిధంగా పీటీ ఇన్స్ట్రక్షన్ కమ్ యోగా టీచర్, వీళ్ళు కూడా పార్ట్ టైం గానే ఉంటుంది. 45 సంవత్సరాల వరకు కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10,000 రూపాయల శాలరీ వీళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిషన్ శక్తి పథకం కింద ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే
సోషల్ కౌన్సిలర్ వీళ్ళకు వచ్చేసి వన్ స్టాప్ సెంటర్ నంద్యాలలో వర్క్ చేయాలి. వీళ్ళకు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు. 25 నుంచి 42 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 20,000 రూపాయలు శాలరీ వీళ్ళకు ఉంటుందని మనకు నోటిఫికేషన్ లోనే క్లియర్ గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి పోషన్ అభియాన్ కింద వచ్చేసి మనకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు. వీళ్ళకి వచ్చేసి 25 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18,000 రూపాయలు శాలరీ అనేది వీళ్ళకు ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. ఎలాంటి అలవెన్స్లు కానీ సో ఇలాంటి ఎక్స్ట్రా ఏమీ ఉండవు, ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, అదే విధంగా ఎక్స్పీరియన్స్ ఏముండాలి. డాక్టర్కి వచ్చేసి మెడికల్ డాక్టర్ అయ్యి ఉండాలి. సో ఎంబీబీఎస్ అయ్యి సో వీళ్ళకు ప్రాక్టీస్ అనేది ఉండాలి. సో వీళ్ళు వేరే దాంట్లో వర్క్ చేసుకుంటున్నా కూడా ఇక్కడ ఏంటంటే మీకు ఎమర్జెన్సీ బేసిస్ లో ఏదైనా సిచ్యువేషన్స్ ఉంటేనే మిమ్మల్ని పిలుస్తారు, లేదంటే పిలవరు అన్నట్లుగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకే, ఇది వీళ్ళ శాలరీస్ ఇక్కడ ఇచ్చారు, ఆల్రెడీ చెప్పాము. అదే విధంగా కుక్కు వచ్చేసి వీళ్ళు ఏంటంటే 10th క్లాస్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు ఎక్కడైనా కుకింగ్ లో ఒక 3 సంవత్సరాల నుంచి కుకింగ్ అనుభవం అనేది వీళ్ళకు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వాచ్మెన్ అంటే హెల్పర్ కమ్ వాచ్మెన్ 7th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా చేయొచ్చు. వీళ్ళు ఏంటంటే 3 సంవత్సరాల నుంచి ఈ హౌస్ హోల్డ్ డ్యూటీస్ కానీ కుకింగ్ డ్యూటీస్ కానీ అంటే ఈ వాచ్మెన్ డ్యూటీస్ కానీ హెల్పింగ్ డ్యూటీస్ అని చేస్తూ ఉండాలని నోటిఫికేషన్ లో ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి పీటీ ఇన్స్ట్రక్టర్ లేదా యోగా టీచర్. వీళ్ళు డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ లేదా డిప్లొమా చేసి 3 years ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో కానీ గవర్నమెంట్ లో కానీ చేసి ఉండాలన్నారు. నెక్స్ట్ వచ్చేసి సైకో సోషల్ కౌన్సిలర్. వీళ్ళకు కూడా కావాల్సినటువంటి డిగ్రీ అనేది ఉండాలి లేదా డిప్లొమా అయినా చేసి ఉండొచ్చు అని నోటిఫికేషన్లు ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్. డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మేనేజ్మెంట్ లేదా సోషల్ సైన్స్ లేదా న్యూట్రిషన్ లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకు 2 సంవత్సరాలు ఈ రిలవెంట్ ఫీల్డ్ లో చేసి ఉండాలంటున్నారు. అదే విధంగా ఓరల్ అలాగే రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుగులో వచ్చినా కూడా సరిపోతుంది, కంప్యూటర్ స్కిల్స్ ఉండాలని మన నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు 5 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 సంవత్సరాలు ఎక్స్ట్రా ఏజ్ లైసెన్స్ ఉంటాయి. సో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. అప్లికేషన్ అనేది మీకు nandyal.ap.gov.in లో ఉంటుంది లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో మీరు ఏమేమి పెట్టాలి, సో ఏ విధంగా పంపించాలి అనేది ఇక్కడ లిస్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో ఈ లిస్ట్ ప్రకారం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్. సో నేను డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ ఫామ్ ఇస్తాను, మీరు చూసి సో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే